ఇసుక స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు పూర్తయ్యాయి. ఎన్నికలు నిర్వహించేందుకు ఇంకాస్త టైం కావాలని ప్రభుత్వం కోరగా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటోంది, అదేవిధంగా ఎటువంటి వాదనలు వినిపించారు హైకోర్టులో? స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని గతంలో వేసినటువంటి పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రభుత్వం తరపు వాదనలు అడ్వకేట్స్ వినిపించడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తరపు వాదనలు, పిటిషనర్ తరపు ముగ్గురు తరపున కూడా వాదనలు పూర్తయ్యాయి. ఆ తర్వాత మధ్యాహ్నం తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక రిజర్వ్ చేశారు కాబట్టి ఎప్పుడైనా తీర్పు ప్రకటించవచ్చు. 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఆ తీర్పు వచ్చేదానికి సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే గతంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎందుకు నిర్వహించలేదని చెప్పేసి కూడా హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించిన సమయంలో ఏవైతే కులగణన జరిగిందో దానికి సంబంధించి ప్రక్రియ నడుస్తుందని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా 60 రోజుల సమయం కావాలి ఎన్నికలు నిర్వహించడానికి అని చెప్పేసి హైకోర్టును కోరడం జరిగింది. దీంతో హైకోర్టు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఇక పిటిషన్ల తరపు న్యాయవాదులు కూడా వాదనలు గట్టిగా వినిపించడం జరిగింది. 2024 ఫిబ్రవరి 1నే తెలంగాణలో సర్పంచుల పదవి కాలం ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఎలక్షన్లు నిర్వహించలేదు. కాబట్టి వారినే మళ్ళీ సర్పంచులుగా గుర్తించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇదంతా కూడా కోర్టు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఎన్నికలు నిర్వహించడానికి కొంచెం సమయం కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోర్టును కోరింది. కాబట్టి ఎంత సమయం కావాలి, వాటన్నిటికి సంబంధించి కూడా వాదనలు అడ్వకేట్స్ వినిపించడం జరిగింది. పూర్తి వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇప్పుడు రిజర్వ్ చేసింది. సురేష్, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని మనం అనుకోవచ్చు? ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికీ సంవత్సర కాలం కూడా గడిచిపోతోంది. ప్రజలంతా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏ విధంగా నిర్వహించే అవకాశాలు ఉంటాయి? అన్ని పార్టీ నాయకులు కూడా సర్పంచ్ ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్పేసి కూడా దాదాపు సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. చాలా మంది పోటీదారులు కూడా తాము ఎన్నికలు నిర్వహిస్తే సిద్ధంగా ఉన్నాం, మేము పాలు పంచుకోవడానికి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కాబట్టి ఇంకా వాటిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు లేట్ అవ్వాయి, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలన్నీ అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంతా పదవిలో ఉంటేనే అక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు హైకోర్టు లో విచారణ జరిగింది కాబట్టి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ ప్రభుత్వం కోరినట్టు 60 రోజుల సమయం ఇస్తుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్ కూడా 60 రోజుల సమయం కావాలి అని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపింది. అంటే 60 రోజుల్లో మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది. అయితే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ చేసుకొని వీలైనంత త్వరగా ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. లీకులు కూడా వస్తున్నాయి. కసరత్తు ఎన్నికలకు సంబంధించి ఎలా నిర్వహించాలి, వాటికి సంబంధించిన రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలి, వాటికి సంబంధించి అన్ని కూడా కసరత్తు చేసిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పుడు కోర్టుకు కూడా అదే విషయాన్ని చెప్పారు. 60 రోజుల సమయం అంటే దాదాపు 2 నెలల్లో ఇంకా ఎలక్షన్లు నిర్వహించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఎలక్షన్ కమిషన్ కి అదే విషయం చెప్పడంతో ఎలక్షన్ కమిషన్ కూడా 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టులో వాదనలు వినిపించాయి. కాబట్టి మరో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్నట్టే చెప్పడం జరిగింది. కాబట్టి కోర్టు కూడా ఆ దిశగానే తీర్పు ఇచ్చే అవకాశం
కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. అటు పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు అయితే పూర్తయ్యాయి. ఆ ఎన్నికలు నిర్వహించేందుకు మాకు 60 రోజుల సమయం కావాలంటూ కూడా ప్రభుత్వం అయితే హైకోర్టును ఆశ్రయించింది. ఇక హైకోర్టు అయితే తీర్పును రిజర్వ్ చేసింది.